మరి ఇప్పుడు చాలా ప్లేసులు ఉన్నాయి, మరి హైడ్రా ఒక సిస్టమేటిక్ గానే పనిచేస్తుంది అనుకోవచ్చా? ఏం సార్ అసలు హైడ్రా అంటే ఏంది? డెఫినెట్ గా ఇదేంటంటే ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఐ ఆల్సో అప్రిషియేట్, దో ఐఎమ్ ఇన్ బీజేపీ, ఐ అప్రిషియేట్. బట్ ఇక్కడ చిన్న పొరపాటు ఏం జరిగిందంటే ఆయన ఒక అసెంబ్లీలో చర్చ చేసి చర్చలో ఏమేమి పనులు చేస్తాయి హైడ్రా గురించి విశదీకరించాడు తప్ప దాన్ని ఒక జీవో రూపంలో బయటకు తెచ్చి యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారో దానికి ఒక ఇంపార్టెన్స్ పెరిగిపోయింది హైడ్రాకి. అయితే ఆయన అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి ఉంటే, చట్టం చేసి ఉంటే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉండేవి కాదు. మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మేము బీఆర్ఎస్ వాళ్ళం కాబట్టి మా ఇళ్ళే గూలగొడుతున్నారు, మీ కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు గూలగొట్టట్లేదు. కేటీఆర్ ఒక మాట అన్నాడు మొన్న, గుత్తా సుఖేందర్ రెడ్డికి ఉంది, మహేందర్ రెడ్డికి ఉంది, వాళ్ళకు ఉంది. అరే నీకే ఉంది కదా, నీకే ఉంది కదా, నువ్వు హెచ్ఎండిఏ మంత్రిగా నువ్వే ఉంటివి కదా, గ్రేస్ఫుల్గా నువ్వే కొట్టేసేది ఉంటివి. నాది కాదన్నావు, నీ ఎలక్షన్ అఫిడవిట్లో ఏమో నాదే అని చెప్పుకున్నావు. సో ఇదంతా అప్సర్డ్ ఫూలిష్నెస్. ప్రజలు నవ్వుకుంటారు కేటీఆర్ మీద. ఓకే, అయితే ఇక్కడ చట్టం చేసి ఉంటే ఇంకా బలంగా ఉండేది. అందుకే ఐఎమ్ గివింగ్ సజెషన్ టు రేవంత్ రెడ్డి సీఎం గారికి, మీరు వన్ డే అసెంబ్లీ సెషన్ పిలవండి, పిలిచి దీన్ని చట్టం చేయండి, బిల్ పాస్ చేయించండి. అప్పుడు ఎవరు హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా చెల్లదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులో పట్టాడు, ఆయనకు తెలియదా? ఒకరోజు ఆయన పేరేంటి, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు ఈయన గురించి ఆ జనగాం పోయినప్పుడు ఒక మాట ఎప్పుడు అంటుండేవాడు ఆయన, ఎత్తు పనులు ఎక్కిరిచ్చింది తెలియదు, నవ్వింది తెలియదు అని. అట్లనే ఉంది వాళ్ళ వ్యవహారం. నువ్వేమో చెరువులో కట్టుకొని, నిన్న బుద్ధి లేని హరీష్ రావు ఏమంటాడు, అంతమంది విద్యార్థులకు నష్టం కలుగుతుంది, మీరు కూలగొడితే ఇది కక్ష సాధింపు చర్య, బుద్ధుండే మాటలు మాట్లాడుతుండా హరీష్ రావు? నువ్వు తప్పు చేసావురా వెధవా అని వాడిని తిట్టాలా పల్లా రాజేశ్వర్ రెడ్డిని? తిట్టకుండా వెనకేసుకొచ్చి ఇంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదం. బుద్ధుండి మాట్లాడే ఒక లెజిస్లేటర్ 6 సార్లు 5 సార్లు గెలిచాడు ఆయన, ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అరే ఎస్, గ్రేస్ఫుల్గా చెప్పు, మా ఎమ్మెల్యే తప్పు చేశాడు, అధికారులు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పర్మిషన్స్ బలవంతం పెట్టి తెచ్చుకున్నారు అధికారంలో ఉండి, ఇల్లీగల్ పర్మిషన్స్ కదా అవన్నీ. ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలా, మీ అధికారులందరినీ? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళ స్వార్థం కోసం అధికారులందరినీ కూడా కరెక్ట్ చేసి పెట్టారు. ధరణి పెట్టి వాడెవడో సోమేష్ కుమార్, ఆడంత గజదొంగ వెళ్ళాడు. ఆ గజదొంగను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటికి రేవంత్ రెడ్డి? ఆయన డిమాండింగ్. ఆయన వల్ల 12 లక్షల ఎకరాలు ఈరోజు ధరణిలో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు రైతులు పాపం. సో హైడ్రా అనేది ఖచ్చితంగా వెల్కమింగ్, అది మేమందరం స్వాగతిస్తాం. అయితే చట్టం చేసి ఉంటే బాగుండేది. ఇంకా కూడా ఇది ఒకటే కాదు, సఫీల్గూడ చెరువు ఉంది, పెద్ద చెరువు ఉంది, ఇక్కడ బతుకమ్మ కుంట ఉంది, సరూర్ నగర్ చెరువు ఉంది, ఓల్డ్ సిటీలో చెరువులు ఉన్నాయి చాలా మటుకు. ఇంకోటి ఆయన అసదుద్దీన్ ఓవైసీ నిన్న చెప్తా ఉన్నాడు, ఓ अभी नेकलेस रोड तोड़ते क्या? नेकलेस रोड तोड़ते नहीं है भाई साहब, उसको लीगली पब्लिक पर्पस यूटिलिटी के वास्ते लिए है, इसलिए वो लोग लीगली उसको लिए. आपका इलीगल बना है वो टैंक में, गूगल मैप अगर सर्च करे तो आपका कॉलेज 30% तालाब को कब्जा करके बनाए सो दिख रहा आपके गूगल मैप में. तो ग्रेसफुली आप तोड़ दो. और अकबर साहब बोल रहे कल हमारे बच्चे देख लेते, क्या देख लेते, मारते क्या गवर्नमेंट को? दैट इज नॉट बैड, गुड. ఓకే సార్, ఇప్పుడు హైడ్రాని ఆపే శక్తి ఎవరికైనా ఉందా అనుకోవచ్చా? మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు వెనక్కి తీసుకుంటారండి? ఆయన ఒక మంచి పని చేయడానికి ఒక యజ్ఞం తలపెట్టాడు, ఆ యజ్ఞం పూర్తి చేయాలా?